చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తేదీన మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయిన రోజు. ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడిగా, లేదంటే ఆ వర్గాలను ఈ వర్గాలను మోసం చేశాడు అనే దారుడిగా చూపిస్తూ ఉంటారు కొంతమంది చేతులెత్తి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా చేతి చూపెడతాం. కానీ వాళ్ళు అంటే అందరిలాగా రాజకీయ ప్రత్యర్థుల్ని తొక్కేయాలి అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉండరు. ఆయన పరిపాలన వేరు, ఆయన ఆలోచన వేరు. నిజంగా రాజకీయ ప్రత్యర్థులను తొక్కేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు వరుసగా 3-4 సార్లు గెలిచి ఉండేవాడు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. అంచనా వేయడంలో ఫెయిల్ అవుతాడు ఆయన ప్రత్యర్థుల్ని, రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ. నిజంగా ఆయన 3-4 సార్లు ముఖ్యమంత్రిగా కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్షరాస్యతలో మన చివరిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్థానంలో మనమే ఉండేవాళ్ళం. గంజాయి, క్రైమ్ రేట్ ఇవన్నీ తగ్గుండేవి. సరే, ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన కొన్ని వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రోజున ఆయన డ్వాక్రా సంఘాలు అంతకుముందు ఉండేవి కాదు. 2001, 2002 ఆ టైంలో డ్వాక్రా సంఘాలు ఆయనే తీసుకొచ్చాడు. మహిళలు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు జీవించాలి అని. తర్వాత దీపం పథకం, గ్యాస్ స్టవ్లు ఎవడైనా ఇస్తాడు. అప్పట్లో పుల్ల పొయ్యిలు ఇవన్నీ బాగా హడావుడిగా ఉండేది దేశం మొత్తం మీద. అలా కాదు, గ్యాసే మనం ఇద్దామని చెప్పేసి దీపం పథకం తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏఐ సాంకేతికత అనుకుంటున్నాం. ఆ ఏఐ సాంకేతికత కంటే ముందు 2001, 2000 ఆ టైంలో మైక్రోసాఫ్ట్ అతి కష్టం మీద బిల్ గేట్స్ గారిని కలిసి 10 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగి 45 నిమిషాలు మాట్లాడి మైక్రోసాఫ్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది మైక్రోసాఫ్ట్ రావడంతో మిగతా చిన్న చిన్న సంస్థలు మొత్తం వచ్చి హైదరాబాద్ ఒక మంచి స్థానంలో నిలబడింది. అదేవిధంగా క్రైసిస్ మేనేజ్మెంట్ 2014 వరదల్లో 14-15 ఆ వరదల్లో విశాఖపట్నం దగ్గర వారం రోజులు ఆయన ఉండి మళ్ళీ విశాఖపట్నం యథాస్థానాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా విజయవాడకి లాస్ట్ ఇయర్ వరదలు వచ్చాయి. అది ఈ రోజునే జరిగింది. సో వేరే వీడియో చేశాను. ఆలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.